అధికారంలోకి వచ్చిన 2 ఏళ్ల తర్వాత తొలిసారి కేంద్ర మంత్రివర్గాన్ని పునర్వ్యవస్థీకరిస్తూ ఉన్నారు ప్రధాని మోడీ. ఈ రోజు ఉదయం 11 గంటలకు మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ జరగనుంది. కొత్తగా 19 మందిని మంత్రివర్గంలోకి తీసుకోనుండగా 3 నుంచి 6గురిని మంత్రిమండలి నుంచి తొలగించనున్నారు. ఇద్దరికి కేబినెట్ హోదా దక్కే అవకాశం ఉంది. కేంద్ర మంత్రివర్గంలో భారీ మార్పులు జరగబోతున్నాయి. ఒకేసారి ఏకంగా 19 మందికి మంత్రి పదవులు కట్టబెట్టనున్నారు ప్రధాని మోడీ. వీరందరికీ సహాయ మంత్రి పదవులు దక్కనున్నట్లు తెలుస్తోంది. 4 ముఖ్య శాఖలైన రక్షణ, హోం, ఫైనాన్స్, విదేశాంగ శాఖల్లో ఎలాంటి మార్పులు ఉండబోవు. అయితే అరుణ్ జైట్లీకి పని భారాన్ని తగ్గించేందుకు అతని వద్ద ఉన్న సమాచార ప్రసార శాఖను ఇతరులకు అప్పగించనున్నారు. సామాజిక, ప్రాంతీయ సమీకరణాలను దృష్టిలో పెట్టుకుని అన్ని వర్గాలకు న్యాయం జరిగేలా మోడీ మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ చేస్తున్నారు. ముఖ్యంగా ఎస్సీ, ఎస్టీ కులాలతో పాటు మైనారిటీలు, మహిళలకు ప్రాధాన్యం ఇస్తున్నారు. పిపి చౌదరి, సుభాష్ భమ్రే, ఎంజే అక్బర్, అర్జున్ రామ్ మేఘావాల్, అనిల్ మాధవ్ దవే, రమేష్ జిగజ్నాగ్, పురుషోత్తం రూపాల, జస్వంత్ సిన్హా బభోర్, ఎంఎన్ పాండే, ఫగన్ సింగ్ కులస్తే, విజయ్ గోయల్, అనుప్రియ సింగ్ పటేల్, మన్సుఖ్ మాండవ్య, సిఆర్ చౌదరి, రంజన్ గోయన్, ఎస్ఎస్ అహులూవాలియా, కృష్ణరాజ్, రామ్దాస్ అథవాలే, అజయ్ టాంటా కొత్తగా మంత్రివర్గంలో చేరనున్నారు. ఇందులో జస్వంత్ సిన్హా బభోర్, ఫగన్ సింగ్ కులస్తే గిరిజనులు కాగా అజయ్ టాంటా, రామ్దాస్ అథవాలే, అర్జున్ రామ్ మేఘవాల్, రమేష్ జిగజ్నాగి, కృష్ణరాజ్ ఎస్సీలు, ఎంజే అక్బర్, ఎస్ఎస్ అహులూవాలియా మైనారిటీ వర్గానికి చెందినవారు కాగా అనుప్రియ సింగ్ పటేల్, కృష్ణరాజ్ మహిళలు. మొత్తం 10 రాష్ట్రాలకు చెందినవారు మంత్రివర్గంలో చోటు దక్కించుకుంటుండగా తెలుగు రాష్ట్రాలకు మాత్రం ప్రాతినిధ్యం దక్కడం లేదు. వచ్చే ఏడాది ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని అత్యధికంగా ఉత్తరప్రదేశ్ నుంచి 3 మంత్రివర్గంలో చోటిస్తున్నారు. కొత్తగా మంత్రులవుతున్న వారిలో సుప్రీంకోర్టు అడ్వకేటుతో పాటు ఒక క్యాన్సర్ సర్జన్, ఒక సీనియర్ పాత్రికేయుడు, మాజీ ఉన్నతాధికారి, ఒక రచయిత, రివర్ కన్జర్వేషనిస్టు ఉన్నారు. కొందరికి ఇప్పటికే కర్ణాటక, గుజరాత్, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల్లో మంత్రులుగా పనిచేసిన అనుభవం ఉంది. విజయ్ గోయల్ వాజ్పేయి ప్రభుత్వంలో కేంద్ర మంత్రిగా పనిచేయగా ఫగన్ సింగ్ కులస్తే కూడా గతంలో కేంద్ర మంత్రిగా ఉన్నారు. మోడీ కేబినెట్ లో క్రీడల శాఖ మంత్రిగా పనిచేసిన సర్వానంద సోనోవాల్ అసోం ముఖ్యమంత్రిగా వెళ్లడంతో దేశానికి కొత్త క్రీడల శాఖ మంత్రి రానున్నారు. మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణలో భాగంగా ప్రస్తుతం ఉన్నవారిలో కొందరు రాజీనామా చేయనున్నారు. ప్రస్తుతం మోడీ కేబినెట్ లో 66 మంది ఉండగా 82కు పెంచుకునే అవకాశం ఉంది. 19 మందికి మంత్రి పదవులు ఖాయం కావడంతో 3 నుంచి 6 వరకు మినిస్టర్లు రాజీనామా చేస్తారని తెలుస్తోంది. 75 ఏళ్లు పైబడిన వారిని కేబినెట్ నుంచి తప్పించాలని పార్టీ నిర్ణయించడంతో నజ్మా హెప్తుల్లాను తప్పించనున్నారు. ఆమెతో పాటు విజయ్ సంప్లా, నేహాల్ చంద్ గెహ్లాట్, సిద్దేశ్వర్లను మంత్రివర్గం నుంచి తొలగించనున్నట్టు సమాచారం. పునర్వ్యవస్థీకరణలో ముఖ్తార్ అబ్బాస్ నఖ్వీ, పీయూష్ గోయల్ కు కేబినెట్ హోదా దక్కే అవకాశం ఉంది. ఇవాళ మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ ఉండటంతో నిన్నంతా బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా బిజీగా గడిపారు. ఆయనతో పలువురు ఎంపీలు భేటీ అయ్యారు. అమిత్ షా కూడా ఆర్ఎస్ఎస్ పెద్దలతో భేటీ అయ్యారు. ఈ రోజు ఉదయం 11 గంటలకు రాష్ట్రపతి భవన్లోని మెజెస్టిక్ హాల్లో మంత్రుల ప్రమాణ స్వీకార కార్యక్రమం జరగనుంది. దీని తర్వాత మంత్రివర్గ సమావేశం ఉంటుందని తెలుస్తోంది.